క్లీన్ ఒంగోలు కోసం డివిజన్ల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి పనులు చేపట్టినట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. ఒంగోలులోని మామిడిపాలెంలో ఆరామ క్షేత్రాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. డివిజన్ల వారీగా ఏర్పాటు చేసిన కమిటీలో డిఈ, ఏఈ, శానిటేషన్ ఇన్స్పెక్టర్, వర్కర్స్ ఉంటున్నారు. ఒక్కొక్క కమిటీ 3 రోజుల పాటు ఆ డివిజన్లోని కాలువల్లో చెత్త తీయటం, పూడిక తొలగించటం, అక్కడ రోడ్లు గుంతలు పడితే వాటిని పొడ్చడం వంటి పనులు చేస్తున్నారని దామచర్ల వివరించారు. ఇప్పటి వరకు 13 డివిజన్లు కంప్లీట్ చేయడం జరిగిందని, మిగిలిన డివిజన్లలో కూడా కమిటీలు త్వరితగతిన పనులు చేపడుతుందని తెలిపారు. ప్రజలు మాపై ఎంతో నమ్మకంతో ఉన్నారని, ఈ ప్రభుత్వం వస్తే ఎంతో అభివృద్ధి జరుగుతుందని వాళ్ళ నమ్మకం పెట్టుకున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. ఒంగోలు నగరంలోని ప్రజలకు ప్రతిరోజు మంచినీరు అందించేందుకు అమృత స్కీమ్ కింద మొదటి విడత చేపట్టిన పనులతో ఏప్రిల్ నుండి కొంత ఏరియాలో నీరు ఇస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. అమృత స్కీమ్ 2వ విడత పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. నగర పరిధిలోని సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తున్నారని, ఇందుకు ప్రజలు సహకరించాలని దామచర్ల కోరారు. సమాచార సేకరణ అనంతరం ప్రభుత్వ పథకాలు వారికి అందేలా చూస్తామని తెలిపారు. పోల్స్ ఉంటే లైటింగ్ ఉందా లేదా చెక్ చేసుకోవటం, అదేవిధంగా ఆ రోడ్లు ఎక్కడైనా డ్యామేజ్ ప్యాచ్ వర్క్లు ఉంటే ప్యాచ్ వర్క్లు చేయటం, కొత్త ఏమైనా వేయాలనుకున్నప్పుడు అవన్నీ రాసుకోవటం, ఇవన్నీ కూడా అన్ని డివిజన్స్లో క్లీన్ చేసుకొని పూర్తిగా ఒక్కొక్క డివిజన్లో కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పటికి ఆల్రెడీ 13 డివిజన్లు కంప్లీట్ చేసాం. ఇట్లా టౌన్ అంతా కూడా ఇంకొక 15-20 రోజుల లోపల, మ్యాక్సిమం ఒక నెల లోపల టౌన్ అంతా కూడా క్లీన్ చేయాలనేది మన ఉద్దేశం. మెయిన్ వర్షం పడితే కూడా ఎక్కడైతే ఈ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కరెక్ట్ చేస్తూ ఉన్నాం. మేజర్ డ్రైన్స్ అన్ని పైన కూడా షాపులు కట్టుకోనో లేకపోతే ఆ షాపుల లోపలేసి అవన్నీ పోక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాన్ని కూడా అన్నీ రిమూవ్ చేసేసి ఈరోజు పూర్తిగా డ్రైనేజ్ సిస్టాన్ని కూడా మనం కరెక్ట్ చేసుకొని ముందు తర్వాత ఇంకా డివిజన్స్లో ఏ అయితే డ్రైనేజ్ కానీ అదేవిధంగా రోడ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారంగా మనం చేస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు కమిషనర్ గారిని, మా మేయర్ గారు, కార్పొరేటర్లు కానీ అందరూ కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా అన్నీ డిస్కస్ చేసుకొని దాని పద్ధతి ప్రకారంగా ప్రజలకు ఇబ్బంది పడకుండా ఉండాలనేది మా ఉద్దేశం. ప్రజలకి అప్పటికి ఒక నమ్మకం మీద ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వస్తే అభివృద్ధి జరుగుతుంది, మంచినీళ్ళు వస్తాయి, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మేము ఒకటే మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తుంది. నిన్న మంచినీళ్ళది కూడా రివ్యూ మీటింగ్ పెట్టాం. రివ్యూ మీటింగ్లో కూడా చెప్పాం, టార్గెట్ పెట్టుకున్నాం. మ్యాక్సిమం 2.5-3 సంవత్సరాలు లాస్ట్ 2 ఇయర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవ్రీడే మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి కూడా దాని కూడా ప్రపోజల్స్ కూడా అన్నీ మాట్లాడాం. ఫస్ట్ ఫేజ్ ఏదైతే అమృత్ స్కీమ్ ఉందో అమృత్ స్కీమ్ది ఒక 40% వరకు నీళ్ళు ఇవ్వచ్చు. అది ఏప్రిల్ నుంచి కొంత ఏరియా వరకు డైలీ ఇస్తాం. ఆ తర్వాత మళ్ళా మిగతాది కూడా అమృత్ 2లో నుంచి దాన్ని కూడా రేపు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి. అది కూడా మాట్లాడిన తర్వాత అది కూడా పని మొదలు పెడితే అది 1.5 year 2 yearsలో అది కంప్లీట్ అయిపోయిందంటే మనం ఎవ్రీడే లీకేజ్ అనేది లేకుండా ఆన్ టైంలో మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 9 వరకు ఒక షెడ్యూల్ ప్రకారంగా అన్ని ఏరియాలలో కూడా మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా దాన్ని కూడా తీసుకున్నాం. పోతురాజు కాలువది కూడా మాట్లాడాం. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకొని మనకు ఒంగోలుకి మళ్ళీ ఇదివరకు ఏ విధంగా చేసామో దానికి ఆగిపోయినవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి మా వంతు మేము కృషి చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం.